నమస్తే, వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటి వార్త. మనకు పోలీసులన్నా పోలీస్ చట్టాలన్నా ఎందుకంత భయమో మీకు తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంటే గజగజ వణికిపోతాం. ఏం నేరం మన మీద పడుతుందో, ఎలాంటి కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందో, అసలు పోలీసులు మన పట్ల ఎలా ప్రవర్తిస్తారో అనే భయం మనలో మొదలవుతుంది. అసలు పోలీసులన్నా పోలీస్ చట్టాలన్నా ఎందుకంత భయం తెలుసుకోవాలనుకుంటే మీరు 1857 నాటి భారతదేశాన్ని ఊహించండి. విశాలమైన భూభాగం, కోట్లాది మంది జనం, అంతా ఒక చిన్న విదేశీ శక్తి చేతిలో పాలన. బ్రిటిష్ వారికి త్వరగా ఒక విషయం అర్థమైంది: ఎక్కడికక్కడ సైన్యాన్ని పెట్టడం అసాధ్యమని, ప్రతిరోజు తిరుగుబాట్లతో యుద్ధం చేయలేమని. అందుకే వారు వ్యూహం మార్చారు. బుల్లెట్లకు బదులు చట్టాన్ని ఎంచుకున్నారు. వారు తయారు చేసిన చట్టాలు ఇలా ఉండేటివి: పోలీసులకు విస్తృతమైన అధికారాలు, అస్పష్టమైన పదజాలం, అధిక స్వేచ్ఛ, సాధారణ ప్రజల్లో భయం కలిగించే విధానం. అది తుపాకుల భయం కాదు, చట్టబద్ధత భయం. 1860లో వారు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ రూపొందించారు. 1861లో పోలీసు వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దారు. వారి ఆలోచన చాలా సింపుల్: ప్రజలు చట్టానికి భయపడితే వారిని వారే నియంత్రించుకుంటారు అని. ఇక 1947లో బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, జెండా మారిపోయింది. కానీ చట్టాలు, యంత్రాంగం మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే నేటికి పోలీస్ స్టేషన్లు భయంగానే కనిపిస్తాయి. ప్రజలు మాట్లాడడానికి సంకోచిస్తారు. చట్టం రక్షణలా కాకుండా అధికారంలా కనిపిస్తుంది. అయితే కాలక్రమేణా పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన కలుగుతూ వస్తుంది. ప్రశ్నించే తత్వం పెరుగుతోంది. న్యాయం కోసం న్యాయస్థానాలు తలుపు తడుతున్నారు. అయితే ప్రతి పౌరుడు పోలీసును గౌరవించాలి, వారి విచారణకు సహకరించాలి. అయితే ఇదంతా పోలీసులైనా ప్రజలైనా చట్ట పరిధిలోనే నడుచుకోవాలనేది న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి.